అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో విశ్వామిత్రుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ విశ్వామిత్రుల వారు పడమటి దిక్కున ఈయన తపస్సు చేస్తున్నప్పుడు రామాయణంలో వాల్మీకి మహర్షి వారు విశ్వామిత్రుడు మేనకతో సహజీవనం చేసి తరువాత తన తప్పు తెలుసుకుని మేనకని దేవలోకానికి పంపించి ఆయన ఉత్తర దిక్కుగా తపస్సు చేయటానికి బయలుదేరారు అనేటువంటి విషయాన్ని రామాయణంలో రాయటం జరిగింది. ఆ పడమర దిక్కున ఆయన తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఋషి అనేటువంటి ఒక బిరుదునివ్వటం జరిగింది. అంతకుముందు దక్షిణ దిక్కున రాజఋషి అన్నారు. ఇటు పడమర దిక్కున ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఋషి అని మాత్రమే అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రం రామాయణంలో వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇక్కడ భారతంలోకి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుల వారు అదే పడమట దిక్కును తీసుకుని ఈ ఒక్క విశ్వామిత్రుల వారు ఆ పుష్కరంలో స్నానం చేస్తున్నప్పుడు ఈ మేనక దేవేంద్రుడి చేత పంపించబడి ఈ అప్సరస్సులంటి మేనక కూడా అదే పుష్కరంలో స్నానం చేస్తూ ఆ యొక్క తడి బట్టలతో కనిపిస్తూ ఉన్న సమయంలో ఈ వాయుదేవుడు ఆ యొక్క బట్టల్ని తొలగించడంతో మోహాక్రాంతుడయ్యి విశ్వామిత్రుల వారు మేనకని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆమెతో 10 సంవత్సరముల సహజీవనం చేసి ఒక ఆడపిల్లని కని మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుల వారు ఈ యొక్క ఉత్తర దిక్కుకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ ఆడపిల్లని శకుంతలములు అనేటువంటి పక్షులు పెంచి ఈ యొక్క పక్షులు పెంచుతున్న సమయంలో ఈ కణ్వ మహర్షి చూసి ఆ ఒక పిల్లని తీసుకొచ్చి శకుంతలముల చేత పెంచబడటంతో శకుంతల అనేటువంటి నామధేయాన్ని పెట్టి ఈ కణ్వ మహర్షి పెంచడం జరిగింది. ఈ పెంచినటువంటి శకుంతలని దుష్యంతుడు వివాహం చేసుకోవటంతో ఆ చేసుకునేటప్పుడు ఈ శకుంతల ఒక కోరిక కోరటం జరిగింది. తనకి పుట్టేటువంటి పుత్రుడిని మాత్రమే రాజును చెయ్యమని చెప్పేసని ఈమె అడగటం జరిగింది. దానికి దుష్యంతుడు సమ్మతించి సరే అని అనటం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం నిన్నటి వరకు జరిగినటువంటి వృత్తాంతము. ఇప్పుడు నేటి వృత్తాంతాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కని రమణీయమైనటువంటి పాటని ఈ యొక్క గాయకురాలు పాడినటువంటి పాటలు విని తదుపరి మనం మిగిలిన కథాంశాన్ని చెప్పుకుందాము అని చెప్పేసి ఇక్కడ నేను మీకు మనవి చేస్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణం.
ఇక్కడ అంతరాయాన్ని మన్నించవలసిందిగా కోరుతూ, ఈ యొక్క అంతరాయానికి ఇక్కడ సహకరించినటువంటి ఈ యొక్క ప్లే చేయలేకపోయాను. కథాగమనాన్ని మళ్ళీ మనం తీసుకుందాము. ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఉత్తర దిక్కు నుంచి, అంటే ఈ ఉత్తర దిక్కుగా వచ్చినటువంటి విశ్వామిత్రుల వారు ఈ యొక్క తపస్సుని కొనసాగించడం జరిగింది. కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఈయన ఏ విధమైనటువంటి ఆటంకములు కలగకుండా కోపాన్ని జయించి, ఆ కోపం నుంచి తప్పుకుని ఆయన ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా చేయాలని నిశ్చయించుకుని కఠోరమైనటువంటి తపస్సును ఉత్తర దిక్కుగా ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్తర దిక్కులో ప్రారంభించినటువంటి తపస్సు ఒక విధంగా చెప్పాల్సి వస్తే సఫలీకృతమైందనే చెప్పాలి. ఎందుకని అంటే, మొట్టమొదటి విశ్వామిత్రుల వారు ఈ ఉత్తర దిక్కుగా తపస్సు ప్రారంభించినప్పుడు ఈశ్వరుడి గురించి ప్రార్థించినప్పుడు ఈశ్వరుడి ప్రత్యక్షమయ్యి ఆ యొక్క ధనుర్విద్యని, ఆ యొక్క ధనుర్విద్య మంత్రాలని చెప్పటం జరిగింది. అలాగే ఇక్కడ ఈ విశ్వామిత్రుల వారు మళ్ళీ తిరిగి ఈ యొక్క ఉత్తర దిశగా వచ్చి తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుకి ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా ప్రకృతి కూడా సహకరించి 1000 సంవత్సరాల పాటు ఈయన తపస్సు చేయటానికి ఆ ప్రకృతి అనుకూలించింది. ఆ ప్రకృతి అనుకూలించటంతో ఈయన తపస్సుని పూర్తి చేసుకోవటం జరిగింది. దానితో మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఈయనకి మహర్షి అనేటువంటి బిరుదని ఇస్తూ, నీవు మహర్షి అయ్యావు అని చెప్పేసని బ్రహ్మ చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుడు, నేను ఋషిని అయ్యాను కదా, నేను జితేంద్రియుడని అయినట్లేనా అని చెప్పేసని బ్రహ్మని ప్రశ్నించడం జరిగింది. దానికి బ్రహ్మ ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా, ఇంకా నీవు ఇంద్రియములను జయించలేదు, ఇంద్రియములకి లోబడే నువ్వు ఉన్నావు, ఉత్తర దిక్కుగా నీవు తపస్సు చేయటం మూలంగా ఈ యొక్క హిమవత్ పర్వత శ్రేణులు నీకు సహకరించి ఇక్కడ నీకు ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా నీ తపస్సుకు కావలసిన విధముగా సహకరించడం జరిగింది. అంత తప్పితే ఇందులో నీ యొక్క ప్రమేయం అంటూ ఏమీ లేదు, నీవు తపస్సు మాత్రమే చేశావు, ఇంద్రియములను మాత్రము జయించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ విషయం విన్నటువంటి విశ్వామిత్రుల వారు చాలా మదనపడుచు, బ్రహ్మదేవ, నేను ఎప్పటికీ బ్రహ్మ ఋషినవుతాను అని చెప్పేసని ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణే ఈ యొక్క విశ్వామిత్రుడు అడగటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి బ్రహ్మదేవుడు, నీవు క్షత్రియ వంశంలో జన్మించి ఈ యొక్క రాజఋషివై అక్కడికి నీవు సంతసించక అఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఇంతవరకు వచ్చావు కాబట్టి ఈ యొక్క తపస్సునే ఇలాగ నీవు చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క కోపతాపాలను జయించి, కామాన్ని జయించి నీవు హాయిగా ఉన్న రోజు నాడు
ఆ రోజు నాడు నీకు ఈ యొక్క బ్రహ్మ ఋషి అనేటువంటి పదవి వస్తుంది అని చెప్పేసేటువంటిది ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు సరే అని చెప్పేసని అక్కడి నుంచి తూర్పు దిక్కుగా మళ్ళీ తపస్సు చేయటానికి విశ్వామిత్రుల వారు బయలుదేరటం జరిగింది. ఈ సమయంలో తన తాలూకు నిజమైనటువంటి ఆశ్రమానికి అన్నట్టుగా సత్యలోకానికి ఈ బ్రహ్మదేవుడు వెళ్ళిపోవటం జరిగింది. ఈ తూర్పు దిశగా వచ్చినటువంటి ఈ విశ్వామిత్రుల వారు తిరిగి మళ్ళీ తపస్సును ప్రారంభించడం జరిగింది. ఈ తూర్పు దిక్కుగా తపస్సు ప్రారంభించి ఈయన కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే మళ్ళీ యథారాజా తథాప్రజ అనేటువంటి పరిస్థితిలాగా మళ్ళీ ఇంద్రుడు అయ్యో మళ్ళీ ఈయన తపస్సు ప్రారంభించాడే, ఈ ఒక్క తపస్సుకి మళ్ళీ బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏ వరాలు ఇస్తారో అనుకుని ఈసారి రంభని పిలిచి ఈ విశ్వామిత్రుడి తాలూకు తపస్సుని భగ్నపరచవలసింది నీవే కనుక నీవు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళు, నేను కోయిలలాగా ఆ విశ్వామిత్రుడి ఆశ్రమంలో ఆ ఒక్క వృక్షం మీద ఉంటాను, నాతో పాటు మన్మధుడు కూడా వస్తాడు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పి రంభని బలవంతంగా విశ్వామిత్రుడి దగ్గరికి పంపించడం జరిగింది. విశ్వామిత్రుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటానికి ఏ విధమైనటువంటి కోపతాపాలు లేకుండా చూసుకుంటూ ఈ యొక్క పంచాగ్ర మధ్యమంలో అన్నట్టుగాను కూర్చుని, అంటే 4 వైపులా 4 అగ్నిగుండాలను ఏర్పాటు చేసుకుని సూర్యుడు అనేటువంటి వాడిని తన శిరస్సు మీద మరొక అగ్నిగుండంగా చేసుకుని ఈయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఈ ఒక్క రంభ రావటం జరిగింది. ఈ రంభని చూడగానే ఇది దేవతలు పన్నినటువంటి పన్నాగము, తన తాలూకు తపస్సును ఎలాగైనా సరే భగ్నపరచాలి అనేటువంటి దృక్పథంతో ఈ దేవేంద్రుడు మళ్ళీ తిరిగి ఈ రంభని పంపించటం జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విశ్వామిత్రుల వారు కామాన్నైతే జయించారు కానీ ఈయన ఈ యొక్క కోపాన్ని మాత్రము ఇంకా జయించలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం. ఒక్కసారిగా ఈయనకి కోపము ప్రకోపించి ఆ వచ్చిన రంభని నీవు రాయిగా మారిపో, శిలగా మారిపో అని చెప్పేసని ఒక్కసారిగా తన తపోశక్తినంతటిని ప్రయోగించి రంభని రాయిగా చేయటం జరిగింది. ఇంకా అక్కడితో రంభ జీవితం ముగిసిపోయింది. రంభ ఏనాడు కూడా మళ్ళీ తిరిగి దేవకన్యగా మారలేదు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వారు రాస్తున్నటువంటి విషయం. ఇది చూసినటువంటి ఇంద్రుడు ఈ యొక్క వృక్షం మీద ఒక పక్షి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు అక్కడి నుంచి పరుగున దేవేంద్రలోకానికి పరిగెత్తడం జరిగింది. ఇదే సమయంలో మన్మధుడు కూడా తన నిజ నివాసానికి ఏగటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగిన తర్వాత పాపం విశ్వామిత్రుల వారు చాలా బాధపడి అయ్యో నేను ఇప్పటికీ కోపాన్ని జయించలేకపోయాను అని చెప్పి చింతించి మళ్ళీ ఆ ఒక తూర్పు దిక్కునే కూర్చుని మళ్ళీ తపస్సుని చేయటం ప్రారంభించారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ ఒక్క
తపస్సుకి మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఋషులతోనూ దేవ సమూహంతోనూ ఏతించి బ్రహ్మ ఋషి అని చెప్పేటువంటి బిరుదంతో పిలవటం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుల వారు, మీరు బ్రహ్మ ఋషి అనటం కాదు, ఈ ఋషులు ఈ దేవతలు వీళ్ళందరూ బ్రహ్మ ఋషి అనటం కాదు, నన్ను బ్రహ్మ ఋషి అనేటువంటి దాన్ని సంబోధించవలసినటువంటి వాడు వశిష్ఠుల వారు వచ్చి నన్ను బ్రహ్మ ఋషి అని చెప్పేసని తనతో మాట్లాడేటట్టుగా మాట్లాడితే మాత్రమే నా తపస్సును ఆపుతాను, లేకపోతే ఈ తపస్సునే ఇలాగే నేను ముగింపు లేకుండా ఇలాగే నేను చేస్తూ పోతాను అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. దానితో బ్రహ్మదేవుడు ఆ ఒక వశిష్ఠుల వారిని పిలిపించి ఈయనకి వశిష్ఠుల వారి చేత బ్రహ్మ ఋషి అని చెప్పేసని పిలవమని చెప్పేసని వశిష్ఠుల వారు బ్రహ్మ ఋషి అని చెప్పేసని సంబోధించటంతో విశ్వామిత్రుడు చాలా ఆనందపడి తనలో ఉన్నటువంటి కోపతాపాలన్నింటినీ కూడా కామము, కోపము, మోహము వీటన్నింటినీ జయించాలని చెప్పేసని ఆ తపస్సుని చాలించి ఆయన ఈ యొక్క బ్రహ్మ ఋషిగా మారటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణంలో వ్రాయటం జరిగింది. కానీ ఈ యొక్క పడమర దిక్కు తీసుకుని మాత్రమే శకుంతల అనేటువంటి ఆడపిల్లని కన్న తర్వాత ఏమైనది అనేటువంటి విషయాన్ని మాత్రము వ్యాస భగవానుడు రాయలేదు. ఇది ద్వాపరయుగంలో జరిగినటువంటిది, ఇది త్రేతాయుగంలో జరిగినటువంటిది. ఈయన బ్రహ్మ ఋషి అయ్యారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. బ్రహ్మ ఋషి అయిన తర్వాత యజ్ఞయాగాది క్రతువులను చేసుకుంటూ ఈయన తన తాలూకు జీవనాన్ని సాగిస్తున్నటువంటి సమయంలో ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఈయన చేసేటువంటి యజ్ఞాన్ని వాళ్ళు పాడు చేస్తూ ఉండటంతో ఈయన బ్రహ్మ ఋషి అవటం మూలంగా ఆ ఒక్క మారీచ సుబాహులు అనేటువంటి వాళ్ళని ఈయన శపించలేక వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కోపాన్ని చూపించలేక ఆనాడు అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయన పుత్రులైనటువంటి రామలక్ష్మణులని అడగటం జరిగింది. నీ తాలూకు పుత్రులని నాతో పంపించు, నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి ఈ రాక్షసుల ఆటంకం కల్పించటం మూలంగా ఈ రామలక్ష్మణులు ఆ యజ్ఞాన్ని కాపాడతారు అని చెప్పేటప్పటికీ దశరథుడు మహాముని వీళ్ళింకా చిన్నపిల్లలు, వీళ్ళకేమీ తెలీదు, ఎన్నో యుద్ధాలు ఎన్నో వీటిని చూసినటువంటి దేవయుద్ధాలు చూసినటువంటి దేవదానవ యుద్ధాలు చూసిన వాడిని కాబట్టి నేనే స్వయంగా వచ్చి ఆ రాక్షసుని ఎదుర్కొంటాను అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఈ విషయం విన్నటువంటి విశ్వామిత్రుల వారు, దశరథ మహారాజా, రాముడంటే నీ తాలూకు పుత్రుడని చెప్పేసరి అనుకుంటున్నావు, నీవు ఇటువంటి భ్రమలో ఉన్నావు, ఎందుకంటే లేక లేక కలగటం మూలంగా నీ పుత్రులను చూసి నీవు మోహపడుతున్నమాట వాస్తవము, ఇందులో ఏ విధమైన సంశయము లేదు. కానీ రాముడు అంటే నాకు ఈ యొక్క వశిష్ఠుల వారికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నటువంటి ఋషులకి మాత్రమే రాముడంటే ఎవరో నాకు తెలుసు, మాకు మాత్రమే తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్పటంతో ఈ విషయాన్ని విన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజా, విశ్వామిత్రుల వారు చెప్పినటువంటిది
100కి 100 పాళ్ళు నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది. మీరు రామచంద్రుణ్ణి ఎంతసేపు కూడా మీ తాలూకు కుమారుడిగా అనుకుంటున్నారు. ఆయన చెప్పినట్లుగా రాముడు అనేటువంటి వాడు, ఈ రామ అనేటువంటి శబ్దము దీనికి ఉన్నటువంటి విశేషము, విజ్ఞానము అనేటువంటి దాన్ని మీరు జ్ఞానంతో మీరు తెలుసుకోలేకుండా ఉన్నారు. పుత్ర మోహంలో ఉండి, అంటే మోహంలో అంటే మాయలో ఉండి మీరు దీన్ని గ్రహించలేకున్నారు. కాబట్టి మీరు ఇందుకు సందేహించవలసినటువంటి పని లేదు. ఈ రామలక్ష్మణుని విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి. ఏమీ మీకు ఏ విధమైన ఆటంకము ఉండదు. ఆ విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు చెప్పటంతో ఆ విశ్వామిత్రుడు కోరినట్లుగా రామలక్ష్మణులిద్దరినీ కూడా ఇచ్చి విశ్వామిత్రుడితో ఈ దశరథ మహారాజు పంపించడం జరిగింది. ఇలాగని చెప్పేసని ఈ కథాగమనాన్ని వాల్మీకి మహర్షి వ్రాస్తున్నారు. ఈ మిగిలినటువంటి కథని రేపు మనం చెప్పుకుందాము. అంతవరకు కూడా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఈ యొక్క కథాగమనాన్ని వింటూ ఈ కథలో ఉన్నటువంటి సత్యమైనటువంటి వచనాలని మనకి ఆ విరాట్ పురుషుడు సద్గురువులైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసిన వారి ద్వారా మనకి ఎలాగైతే దశరథ మహారాజుకి మోహాన్లో ఉన్నామని చెప్పారో మన మోహాన్ని కూడా తొలగించి ఈ ఋషి సాంప్రదాయము ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగాలని మనకి ప్రసాదించి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.